వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను నాటు పుట్టగొడుగుల కర్రీ చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కడిగి పెట్టుకున్న 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. వెంటనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకున్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో టమాటా మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు పుట్టగొడుగులు వేసుకుంటున్నాను. వీటిని 5-6 సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి. ఇవి నాటు పుట్టగొడుగులు అండి. ఇవి బయట పెంచే వాటికన్నా కూడా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవి దొరికితే మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. నేను ఇవి మా ఊరు నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ పుట్టగొడుగుల్లోంచి వాటర్ వస్తాయండి. ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ పచ్చికారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ కారం అంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. కీళ్ళవాతం సమస్య ఉన్నోళ్ళు ఈ పుట్టగొడుగుల కూర తినకుండా ఉంటేనే మంచిదండి, లేకపోతే నొప్పులు ఎక్కువ అవుతాయి. కారం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు గరం మసాలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పుట్టగొడుగుల కూర రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.